నువ్వెందుకొస్తావు వీడియోలోకి? అంటే కొంచెం ఫేస్ నీట్‌గా బావుంది. అయితే అంటే లైట్‌గా హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ స్నేహ. కొత్తగా నా ఛానల్ ఎవరైనా చూసినట్టయితే హలో, దిస్ ఇస్ స్నేహారిక. ఐఎమ్ బ్యాక్ విత్ అనదర్ వ్లాగ్. డే 3. నిన్న వీడియోలో చూసారు కదా, ఓంకాళేశ్వర టెంపుల్కి వెళ్ళొచ్చాము. సో అది హోల్ డే అయిపోయింది. మేము ఒక ప్లాన్ అనుకుంటే ఒకలాగా అయింది. సో అందులో ఫుల్ డీటెయిల్స్ ఇచ్చాను కదా. సో డే 3లో ఇంకా ఇక్కడ ఉజ్జయిన్లో కవర్ చేయాల్సిన టెంపుల్స్ అన్ని కవర్ చేయడానికి వెళ్తున్నాము. మెయిన్ కాలభైరవ టెంపుల్కి వెళ్ళాలి. నా ఫేవరెట్ గాడ్. నేను వైజాగ్లో ఉన్నప్పుడు చాలాసార్లు వెళ్ళాను. ఇప్పుడు ఇక్కడ ఒరిజినల్ చూడాలని ఉంది, చూద్దాం. సో ఇప్పుడైతే మేము రెడీ అయిపోయాము. ఆటో, ఇక్కడ నుంచి ఆటోస్ చాలా ఉంటాయి, ఆటో తీసుకొని వెళ్తాము. సో లెట్స్ గో. అడిగాడండి ఫ్రెండ్స్, అంటే ముందు ఫస్ట్ వీడియో తనతోనే క్యాప్చర్ చేశాను. కాల్ చేస్తున్నాడు, అంటే జలుబు వచ్చింది మాట, అందుకని ఇలా చేస్తున్నాడు. సో వీడియోలో 10 సార్లు అలా వస్తే మీకు ఇరిటేటింగ్గా ఉంటుంది కదా, అందుకే తీసేసాను. ఇదిగో నువ్వు మళ్ళీ చేస్తున్నావు చూపడు ఫెలో. సో మేము రెడీ అయిపోయాం. చూపించు అవుట్ఫిట్స్ లైటే. మేము రెడీ అయిపోయాము. సో రెడీ ఫాస్ట్గా టెంపుల్కి వెళ్ళి వచ్చేయాలి, ఎందుకంటే మాకు మళ్ళీ ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి. ఇక్కడ నుంచి 1 hour పడుతుంది కాబట్టి 2 hours. 2 hours 1 hour 30 minutes. అంటే 2 hours కదా. సో ఫాస్ట్గా వెళ్ళి వచ్చేస్తాము. సో చూపిస్తాను టెంపుల్ ఎలాగ ఉంటుంది ఏంటి అనేది. లెట్స్ గో. నేను తీయను, మా ఆయన నాకు ఫోటోలు సరిగ్గా తీయడు, కానీ వీడికి మళ్ళీ బాగా తీయాలి. అసలు నా ఫొటోస్ వెనకాల ఎన్ని తిట్లు ఉంటాయంట ఆయనకి. దాని వెనక ఎన్ని తిట్లు తిట్టాను నీకు? మరే తిట్లు తిడితే కానీ బాగా తీయడు. వీడికి 1 shot లో తీస్తాను నేను. చాలా ఫొటోస్ పిచ్చున్న వాళ్ళు మాత్రం 2 hours ముందు లగండి, ఎందుకంటే టెంపుల్ చాలా రష్ ఉంటుంది. మేము ఫోటోలు తీసుకుని ఉండేసరికి మాకు టైం అయిపోతుంది అన్నమాట. అరే నాకు తీరా ఫొటోస్ ఒకటి వెళ్తున్నాం, మళ్ళీ ఆగి ఫోటోలు తీసుకున్నాం మేము. నాకు తీసుకున్నాను, ఆయనకు కూడా తీసాను. సో లెట్స్ గో. ఆటో ఎక్కేసి వెళ్ళిపోదాం. రీల్స్ నేనే తీసుకోలే, అన్నీ నేనే తీసుకోవాలి ఫ్రెండ్స్. ఈ క్యూట్ ఆటో బుక్ చేసుకొని మేము ఇప్పుడు టెంపుల్కి వెళ్తున్నాం. మళ్ళీ లేట్ అయింది, ఇంటికి వెళ్ళి ఇక్కడ ఎవడో చూస్తున్నాడు. మేము మళ్ళీ రూమ్కి వెళ్ళి లగేజ్ ప్యాక్ చేసుకున్నాం అన్నమాట. వాళ్ళు లగేజ్ ప్యాక్ చేసి ఇచ్చేయండి, మళ్ళీ మీరు లేట్ అయితే వేరే వాళ్ళు రూమ్ ఇచ్చే కావద్దని చెప్పారు. సో ప్యాక్ చేసి మళ్ళీ వచ్చాం. కొంచెం మళ్ళీ ఒక 1 hour లేట్, ఒక 30 minutes లేట్, ఆల్మోస్ట్ 1 hour లేట్ అనుకోండి. టెంపుల్కి చూడాలి, అక్కడికి వెళ్ళాక ఏమి పనులు చేయాలి. క్యూట్ ఆటో బుక్ చేసుకొని మిగతా టెంపుల్స్ చూడడానికి వెళ్ళిపోతున్నాము. మీకు ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చెప్పాను కదా, సరౌండింగ్స్ తిరగడానికి ఇంకా 6-4 టెంపుల్స్ ఉంటాయి. దానికి ఆటో ఛార్జ్ చేస్తారు. ఇట్స్ ఆల్మోస్ట్ 600 to 1000 రూపీస్ వరకు తీసుకుంటారు, ఎందుకంటే ఒక్కొక్కడు అక్కడ ఒక్కో ప్రైస్ చెప్తారన్నమాట. కానీ ఆ రోజే మేము రిటర్న్ బ్యాక్ అవ్వాలి వైజాగ్కి. సో ఫస్ట్ మేము కాలభైరవ టెంపుల్కి వెళ్దామని చెప్పి మా రూమ్ దగ్గర నుంచి ర్యాపిడో బుక్ చేసుకొని వెళ్ళిపోయాము. మేము ఆ టెంపుల్స్ చూద్దాము అని ఇంకా ఫిక్స్ అవ్వలేదు, ఎందుకంటే కాలభైరవ టెంపుల్కి వెళ్తున్నాము, అక్కడ ఎంతసేపు పడుతుందో తెలియదు కాబట్టి. సో మేమైతే ఫస్ట్ ర్యాపిడో బుక్ చేసుకొని వెళ్ళిపోయాం. యాజ్ యూజువల్గా మేము ఏమనుకున్నాం అదే జరిగింది. అక్కడ కూడా చాలా క్రౌడ్ ఉన్నారు. ఎంత క్రౌడ్ ఉందంటే మాకు దర్శనం అవుతుందని కూడా నమ్మకం లేదు, అంత అయిపోయింది. అంటే మీరు హోల్ డే ఆ రోజు ఉన్నట్టయితే మీరు ఫ్రీ లైన్లో హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. ఒక 1 hour, ఒక 2 hours లైన్లో నుంచోడానికి అవుతుంది. ఆ తర్వాత నార్మల్గా దర్శనం అయిపోతుంది. కానీ మేము మధ్యాహ్నం వెళ్ళిపోవాలి కాబట్టి మేము మళ్ళీ ఇక్కడ కూడా డబ్బులు ఇచ్చి వెళ్ళాం లోపలికి. అందరూ ఇలాగే వెళ్ళాలని రూల్ అయితే ఏమీ లేదు. మీరు నుంచోగలరైతే ఒక 1 hour 2 hours నుంచొని లైన్లో మీరు వెళ్ళొచ్చు. మాకు టైం లేదు కాబట్టి ఈ పని చేశాము. సో ప్రతిదానికి డబ్బులు ఇచ్చి వెళ్ళిపోయారని కామెంట్ సెక్షన్లో నాకు అడగండి. సో మాకు అక్కడ చాలా క్రౌడ్ అనిపించింది. యాజువల్గా పండిట్స్ ఉన్నారు, చెప్పాలంటే చాలా ఛార్జ్ కూడా తీసుకున్నారండి. పర్ హెడ్ 1000 రూపీస్ తీసుకున్నారు. నాకు ఒక 1000, మా హస్బెండ్కి 1000. ఒక వీడియో చూపించారు, మిమ్మల్ని లోపలికి గర్భగుడిలోకి ఇలా తీసుకెళ్తాము, ఇలా పూజ చేయిస్తాం మీకు అని చెప్పి తీసుకెళ్లారు. కానీ అక్కడైతే మాకు ఏం పూజ అవ్వలేదు, జస్ట్ ఒక ఏమంటారు అర్చన చేయించారు. మేము తెచ్చిన పువ్వులు స్వామివారికి వేశారు. అక్కడ స్వామివారికి ఏంటంటే ఏమంటారు వైన్ కూడా ఇస్తారు.
మీరు తీసుకువెళ్ళాలి, ఇవ్వాలి అనుకుంటే ఎందుకంటే ఆయనకి తాగిస్తారంట అక్కడ. మీరు ఇవ్వాలి అనుకుంటే మీరు పక్కా బయట కొనుక్కొని వెళ్ళండి. అక్కడ మాత్రం తీసుకోకండి. చిన్న బాటిల్ అరౌండ్ రూ. 500 ఎంతో చార్జ్ చేస్తున్నారు. మాకు వర్త్ అనిపించలేదు. ఆల్రెడీ గుడికి మేము డబ్బులిచ్చి లోపలికి వెళ్తున్నాం గాబట్టి, మేమైతే ఏమీ వైన్ అయితే పట్టుకెళ్ళలేదు. సో, చూసారా క్రౌడ్ ఎంతమంది ఉన్నారో. చాలా అంటే చాలా మంది ఉన్నారండి. మాతో పాటు ఇంకొక జంట గూడా వచ్చారు. సో, ఆ జంటతో పాటు లోపలికి వెళ్ళిపోయాం మేము. ఎందుకంటే మాకు లైక్ ఇంకా టైం లేదు. ఆ టైంలో అలా చేయాలనిపించింది చేశాము. బట్ జాగ్రత్తగా అక్కడ మీరు చెప్పారు కదా! వీఐపీ దర్శనం చేయిస్తామని. అక్కడ కూడా జనాల్ని వాళ్ళ ఫేసులు చూడండి. అంటే వాళ్ళని కొంతమంది నమ్మగలం, కొంతమంది నమ్మలేము. జాగ్రత్తగా చూసి ఆహ్, అంటే మీరు బాగా థింక్ చేసుకొని లోపలికైతే వెళ్ళండి. మాకు స్టార్టింగ్ నుంచి చాలామంది బుర్ర తినడం స్టార్ట్ చేశారు. వీఐపీ దర్శనం కావాలా? వీఐపీ దర్శనం కావాలా? అని. కానీ ఎవరిని మాకు నమ్మాలనిపించలేదు. కరెక్ట్‌గా గుడి అపోజిట్‌లో ఒకతను ఉన్నారు. ఆయన్ని చూస్తుంటే మాకెందుకో ఐ ఫెల్ట్ ఓకే. ట్రస్ట్ చేయొచ్చు అని చెప్పి ఆయనకిచ్చి లోపలికెళ్ళాం. చూసారా స్వామివారి దర్శనం, స్వామివారిని చూపించాను చూసారా? వీడియో కూడా తీశాను నేను. లోపలికైతే వీడియో తీయడానికి నాట్ అలౌడ్. బట్ నేను లాస్ట్ వీడియోలో చెప్పాను కదా! నేను డబ్బులిస్తున్నాను కాబట్టి ఐ హావ్ టు టేక్ ఇట్ వీడియో. లైఫ్ లాంగ్ నేను గుర్తుపెట్టుకోవాలి. ఇంత దర్శనం బాగా అయ్యింది అని చెప్పి. సో, మాకింక దర్శనం అంతా అయిపోయిన తర్వాత మాకు ఇంకొంచెం టైం ఉందనిపించి, సో, ఇంకేం టెంపుల్స్ ఉన్నాయని చెప్పి చూసాము. మనకి 18 శక్తి పీఠాస్ ఉంటాయి కదా! అందులో ఒక శక్తి పీఠం ఇక్కడే ఉంది. గండికాళిక టెంపుల్. సో, అక్కడికి కూడా వెళ్లి దర్శనం ఆ ఒక పీఠం కంప్లీట్ చేస్తే అయిపోద్దని చెప్పి మేము అక్కడికెళ్ళాము. అక్కడ కూడా క్రౌడ్ చాలా మందున్నారు. అక్కడైతే వీఐపీ అని, అదని ఆ దర్శనం అయితే ఏమీ లేదు. ఒకటే లైన్‌లోకెళ్ళిపోయి అమ్మవారిని చూసి హ్యాపీగా వచ్చేయొచ్చు. సో, ఇక్కడికి వెళ్ళినోళ్ళు పక్కా ఈ టెంపుల్ కూడా విజిట్ చేయండి. అమ్మవారైతే చూసారా ఎంత బాగున్నారో! కళ్ళారా చూసేసరికి ఓహ్ మై గాడ్! అంటే మనం వీడియోస్‌లో చూడడం కన్నా లైవ్‌లో చూస్తే ఇంకొక థ్రిల్ అనిపిస్తది కదా! అలానే అనిపిచ్చింది. మాకు టైం లేదు కాబట్టి ఒక్క శక్తి పీఠం మాత్రమే చూసాము. ఇంకొక టెంపుల్స్ కూడా ఉన్నాయంట సరౌండింగ్స్‌లో. ఇంకా దానికైతే మేము వెళ్ళలేదు. ఈ టెంపుల్ పక్కనే ఒక 2 టెంపుల్స్ ఉన్నాయి. ఒకటి లక్ష్మీదేవి టెంపుల్, ఇంకొకటి వినాయకుడి టెంపుల్ ఉంది క్షేత్రంలాగా. అక్కడ ఆవులకి ఫుడ్ కూడా ఇస్తున్నారు. సో, మేమింక అక్కడికెళ్ళిపోయి కూర్చున్నాము. అది ఇల్లు ప్లస్ చిన్న గుడి. ఇంక సినిమాలో చూస్తే ఒక సెట్ వేస్తే ఎలా ఉంటదో సేమ్ అలానే ఫీలొచ్చింది. ఇంక కంప్లీట్‌గా ఒక హాఫ్ అన్ అవర్ అక్కడే కూర్చొని గోమాతకి ఫుడ్ ఇచ్చి అక్కడే కూర్చుంటే కొంచెం రిలాక్స్ అనిపిచ్చింది. ఆ దర్శనం అయిపోయాక లక్ష్మీదేవి అమ్మవారి టెంపుల్‌కి వెళ్ళాము. అక్కడ కూడా దర్శనం కంప్లీట్ అయిపోయాక ఇంక డైరెక్ట్‌గా మా రూమ్‌కైతే మేము వెళ్ళిపోయాము. ఇన్ని దర్శనస్ మాకు చాలా బాగా జరిగింది. మీరు కంపల్సరీగా వచ్చినట్టయితే ఇక్కడికి ఈ టెంపుల్స్ అయిపోయిన తర్వాత ఈవినింగ్ రామ్ ఘాట్‌కెళ్ళండి. అక్కడైతే కాశీలో ఉన్నట్టు దీపం ఉంటది చూసారా? అలా చేస్తారు. చాలా ఆరతి చాలా బావుంటుంది. అదొక్కటి మేము మిస్ అయిపోయాము. కానీ మీకు టైం చూసుకోండి. టైం బట్టి ఉంటే పక్కా ఈవినింగ్ రామ్ ఘాట్‌కి వెళ్ళండి. ఆ దీపం చాలా అంటే చాలా బావుంటది. వీడియోస్‌లో చూసినప్పుడు నేను అదే అనుకున్నాను. కాశీలో నేను చూసాను. ఇక్కడ ఎలాగుంటదో చూడలేదు. కాశీ ప్లాన్ కూడా ఉంది కాబట్టి నెక్స్ట్ టైమ్ మేము పక్కా అక్కడైతే చూస్తాము. మీరైతే ఆ ప్లేస్‌ని మిస్ అవ్వకండి. వాళ్ళు చెప్పినట్టుగానే సరౌండింగ్స్ ఎన్ని టెంపుల్స్ ఉంటే ఆ టెంపుల్స్ అన్ని విజిట్ చేయండి. లైక్ 6-7 టెంపుల్స్ ఉంటాయి. 600-800 దాకా చార్జ్ చేస్తారు. అది వర్తే ఇవ్వచ్చు. ఆటోలో తీసుకెళ్తారు. ఆటోలో గూడా క్యూట్ క్యూట్ ఆటోస్ అయితే సూపరున్నాయి. నాకైతే ఏదో కార్‌లో కూర్చున్నట్టు ఫీలింగొచ్చింది. ఆటోస్ అయితే అంత బావున్నాయి. కానీ ముందే చెప్తున్నాను గదా! కొన్ని ప్లేసెస్‌కి వెళ్ళేటప్పుడు బార్గింగ్ బాగా చేసి వెళ్ళండి. ఎందుకైనా మంచిది. ఎందుకంటే మేము ఈ ట్రిప్‌కి ఒక బడ్జెట్ అనుకున్నాం. మాకు ఇంకో బడ్జెట్ అయింది. ఇట్స్ ఆల్‌మోస్ట్ లైక్ మేము టికెట్స్‌కి 20,000 అయింది కదా! మహా అయితే అక్కడికెళ్తే 3 డేస్‌కి ఎంతవుతది? 10,000-15,000 అవుతది అనుకున్నాం. కానీ మా ఇద్దరికి 40,000 అయింది. ఎందుకంటే అక్కడ దర్శన్‌కి, ఆ మీడియేటర్స్‌కి డబ్బులిచ్చేసి, క్యాబ్‌కి రాను పోను క్యాబ్‌కి, ఎయిర్‌పోర్ట్‌కి ఎవ్రీథింగ్ మొత్తం కలిపి ఫుడ్‌తో కలిపి మాకు 40,000 అయింది. సో, నెక్స్ట్ టైమ్ ఎవరైనా ట్రిప్స్ ప్లాన్ చేసేటప్పుడు 10,000 అనుకుంటే మీరు ఇంకో 10,000 ఎక్స్‌ట్రా పట్టుకోండి. 10,000 ఫర్ టెంపుల్స్‌కే పట్టుకోండి. మీకు ఎక్స్‌ట్రా చార్జబుల్ లైక్ మీ ఖర్చులకి ఎక్స్‌ట్రా పట్టుకోవాల్సిందే. ప్రీ ప్లాన్డ్‌గా వెళ్ళండి. బాగా జరుగుతది. మేము ఒకటనుకుంటే ఒకటయింది. బట్ ఇట్స్ ఓకే ఫైన్. మాకు దర్శనం చాలా బాగా జరిగింది. అది మాకు చాలా హ్యాపీ. ఇంత దూరం వచ్చినందుకు మనం నిజంగా లైక్ ఆ టెంపుల్‌ని హ్యాపీగా, పీస్‌ఫుల్‌గా అవుతేనే మనకి సాటిస్ఫై ఉంటది కదా! మాకైతే చాలా సాటిస్ఫై‌గా అనిపిచ్చింది. మా దర్శనాలు అన్నీ కంప్లీట్ అయిపోయాక రూమ్‌కెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకొని, ఇంక వచ్చేసాం బయటికి. ఇండోర్‌లోని ఒక మాల్ ఉంది. ఆ మాల్ చూడడానికి వెళ్ళాము. ఎందుకంటే మాకు ఇంకా 2 అవర్స్ టైమ్ ఉంది. వెంటనే ఇంక ఎళ్ళిపోయి ఎయిర్‌పోర్ట్‌లో కూర్చొని ఏం చేస్తాము అని చెప్పి ఇండోర్‌లో ఒక మాల్ ఉంది. సో, ఆ మాల్‌కెళ్దామని ఎళ్ళాము.
ఆ మాల్ చూస్తే నాకు అంతగా ఏమి అనిపించలేదు. బెంగుళూరులో శివోమం టెంపుల్ ఉంటది. ఆ పక్కన ఒక మాల్ ఉంటది. యాజ్ ఇట్ ఈస్‌గా అలానే ఉందనిపించింది. సో, లోపలికెళ్ళి ఇంకా బయటకొచ్చేస్తే ఎంపైర్ రెస్టారెంట్ కనిపించింది. దేవుడి దర్శనం అయిపోయింది. నేనైతే ఫ్రైడే, సాటర్డే సరింగా ఫుడ్ అయితే తినలేదు. ఫుల్ వెజ్. ఆ వెజ్‌లో కూడా నార్త్ ఇండియన్ నాకస్సలు నచ్చలేదు. అసలు నేను తినలేకపోయాను. ఇంకా ఎంపైర్ రెస్టారెంట్ చూడగానే నాకు ప్రాణం లేచొచ్చిందన్నమాట. ఎలాగో దేవుడా దర్శనం అయితే అయిపోయింది. ఇంటికెళ్ళి కూడా ఎలాగో నాన్ వెజ్ తినాలి. అదేదో ఇక్కడే తినేస్తాను నేనని చెప్పి ఇండోర్‌లో ఎంపైర్ రెస్టారెంట్ చూడగానే లోపల దూరిపోయి కావాల్సినంత ఫుడ్ తినేసి హ్యాపీగా ఎయిర్‌పోర్ట్‌కి స్టార్ట్ అయిపోయాము. ఎయిర్‌పోర్ట్‌కెళ్తున్నప్పుడు ఒక ట్విస్ట్ జరిగింది మాకు. ఏంటంటే మా క్యాబ్ సడెన్‌గా ఆగిపోయింది. పంక్చర్ అయ్యి. మాకింకా 1 అవర్ 30 మినిట్స్ టైమ్ ఉంది. అక్కడికెళ్ళేసరికి 35 మినిట్స్ పడతది. మాకేం చేయాలో అర్థం కాలేదు. ఆగిపోయాం. అక్కడ ఇంకో క్యాబ్ బుక్ చేసుకుందామన్నా అవ్వడం లేదు. ఏం చేయాలో తెలియక రోడ్డు మీద ఎళ్ళిన కార్స్ అన్నిటికి లిఫ్ట్, లిఫ్ట్, లిఫ్ట్ అని అడిగాం. ఎవరు ఆగలేదు. ఒక క్యాబ్ అయితే ఆగింది. ఆ అన్నయ్య దగ్గరికెళ్ళి ప్లీజ్ మా క్యాబ్ ఇక్కడ ఆగిపోయింది. మేము ఎయిర్‌పోర్ట్‌కెళ్తున్నాము. చాలా అర్జెంట్ మేము ఫ్లైట్ మిస్ అయిపోతాం అంటే, ఆయన నిజంగా చెప్తున్నా జాలి, దయ చూపించి మమ్మల్ని ఎక్కించుకొని ఎయిర్‌పోర్ట్ దగ్గర డ్రాప్ చేశారు. వి ఫెల్ట్ వెరీ హ్యాపీ. ఆ టైంలో నిజంగా శివయ్య పంపించారనిపించింది. ఈ దర్శనం చేసుకున్నందుకు ఇంత పుణ్యం సాధించామా అనిపించింది. ఎందుకంటే ఆ టైంలో నార్మల్‌గా అన్‌నోన్ పర్సన్స్‌ని ఎవరిని లిఫ్ట్‌లా అంతమందిని ఆపితేనే ఎవరు ఆగలేదు. ఈ పర్సన్ ఆగి మా బాధను చూసి అర్థం చేసుకొని ఎక్కించుకున్నారు. మనుషుల్ని అసలు ఎవరు ఇంత ఈజీగా నమ్మరు కదా! ఆయన మాకు జాలి, దయ చూపిచ్చారు గాబట్టి, ఆ రోజు మేము ఒక హాఫ్ అన్ అవర్ ముందుకలే ఎయిర్‌పోర్ట్‌కి రీచ్ అయిపోయాము. దేవుడి దయ వల్ల మాకైతే ఏం ప్రాబ్లమ్ రాలేదు. అంతా చెక్ ఇన్ అంతా ఇచ్చి హ్యాపీగా ఆరాంగా పైకెళ్ళి కూర్చున్నాం. ఇంకా మా కాల్ అయితే వచ్చేసింది. ఫ్లైట్‌లోకెళ్ళిపోయామాట. మాకు మళ్ళీ బెంగుళూరు లే ఓవర్ ఉంది. అక్కడ ఆగాము. అక్కడ కూడా ట్విస్ట్ ఏంటంటే 8:50కి స్టార్ట్ అవుతది. మాకు 8కి డ్రాప్ చేశారు. ఇంక టెర్మినల్ 2 అంటే చూసారా ఫుల్ తిరగాలి. మా ఆయనైతే పరిగెట్టిచ్చాడు నన్ను ఎయిర్‌పోర్ట్‌లో. ఫుల్‌గా పరిగెట్టిచ్చాడు. పరిగెట్టుకొని వెళ్ళాం. ఇంకా అక్కడ ఎయిర్‌పోర్ట్‌లో ఏదైనా తినేసి బయలుదేరదాంలే అని అనుకున్నాం. నాకంతా ఆకలేసింది మళ్ళీ చెప్పాలంటే. కానీ మాకసలంత టైమే ఇవ్వలేదు మా ఆయన నాకు. ఇంకా దిగిందే అక్కడ మేము చెప్పాము. మాకు కనెక్టింగ్ ఫ్లైట్స్ వి హావ్ టు గో సో ఫాస్ట్ అని చెప్తే, వాళ్ళు బేగా చెక్ ఇన్ చేసి మమ్మల్ని పంపించారు లోపలికి. అక్కడికెళ్ళి చూసే ట్విస్ట్ ఏంటనుకున్నారు? ఇంకొక హాఫ్ అన్ అవర్ డిలే ఫ్లైట్. నాకు చాలా కోపమొచ్చేసింది. మొత్తం ఆయన ఎయిర్‌పోర్ట్ అంతా పరిగెట్టిచ్చాడు. ఇక్కడ చూస్తే లేట్ అయిపోయింది. ఓకే. దేవుడి దయ వల్ల ఏదో ఒకటి మంచే జరిగింది. రెస్ట్ తీసుకొని ఆరాంగా అక్కడే కొంచెం సేపు ఫ్రెష్ అయ్యి వెళ్ళిపోయాము. ఇంకా నడవలేదు గాబట్టి, ఆ కార్ ఎక్కేసాం గాబట్టి, ఇంకా బేగా రీచ్ అయ్యాం మేము చెప్పాలంటే. ఇది మా 3 డేస్ ముచ్చట. ఫ్రైడే, సాటర్డే, సండే మాకు దర్శనం అయితే చాలా బాగా జరిగాయి. సో, మాకెంత బడ్జెట్ అయింది, మేమెలా టైమ్ స్పెండ్ చేసాం, అంటే నేను చూసింది ఎగ్జాక్ట్‌గా రియల్ అండ్ రా మీకు ఈ వీడియోస్‌లో చెప్పాను. మీకింకా ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్‌లో అడగండి. నేను చెప్తాను. సో, కంప్లీట్‌గా వీడియో స్టిల్ ఎండ్ వరకు చూడండి. నేనైతే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. ఎక్కడ ఏది మిస్ అవ్వలేదు. ఒకవేళ నేను ఏదైనా మిస్ అయితే మీకేమైనా డౌట్స్ ఉంటే నాకు అడగండి. నేను కంప్లీట్ డీటెయిల్స్ చెప్తాను. సో, నాకు తెలిసింది మేము చేసిన వరకు అంతా చూపించాను మీకు. సో, వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. థాంక్ యూ సో మచ్. ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్.